రక్షకుడైనటువంటి యేసు క్రీస్తు నామమున మీ అందరికీ షిలోహు చర్చ్ కర్నూలు పక్షాన క్రిస్టమస్ శుభాకాంక్షలు తెలియచేయచ్చు. ఈ సంవత్సరాంతపు దినములలో మనము రక్షకుడైన యేసు క్రీస్తుని యొక్క జన్మదిన వేడుకలను ఎంతో ఘనముగా దీవెనకరముగా జరుపుకుంటూ అనేక మందికి రక్షణ సువార్తను వినిపించడం గొప్ప భాగ్యం. మరి క్రైస్తవులు, క్రీస్తును ధరించిన వారు, క్రీస్తును ఎరిగిన వారు, క్రీస్తును వెంబడిస్తున్న వారు, క్రీస్తును కలిగిన వారు, వారికి దేవుడిచ్చినటువంటి ఆలోచన మేరకు పరిశుద్ధాత్ముడు వారిని నడిపించిన కొలది వారు ప్రభు అయిన యేసు క్రీస్తుని యొక్క పుట్టుకను విభిన్న రీతిలో ప్రకటించడం, తెలియపరచడం ఎంతో సంతోషించదగినటువంటి విషయమని దేవుని సేవకునిగా మీకు తెలియపరుస్తూ ఉన్నాం. ఎందుకంటే ప్రజలందరికీ కలుగబో మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియచేయుచున్నాను అని ఆకాశము నుండి దేవదూతల సమూహము దిగివచ్చి ప్రజలకు తెలియపరిచినప్పుడే పరవశించేరు, ఆనందించేరు, ఆరాధించేరు. అట్టి ఆనందకరమైనటువంటి రక్షణ పొందిన మనము ఈ లోకములో యేసు క్రీస్తుని యొక్క జన్మదినమును గురించి విభిన్న రీతిగా దేవుడు మనకిచ్చిన ఆలోచన మేరకు పరిశుద్ధాత్ముడు నడిపించిన కొలది ఆయన జన్మదిన సువార్తను, రక్షణ సువార్తను అనేక మందికి తెలియపరచడం గొప్ప భాగ్యం. కనుక ఇది సర్వలోకమునకు శుభం. అందుకే పరిశుద్ధ గ్రంథములో నుంచి లూకా సువార్త 1వ అధ్యాయం 28వ వచనములో చూచినట్లయితే ఈ రీతిగా వ్రాయబడుచు ఉన్నది. ఆ దూత లోపలికి వచ్చి ఆమెను చూచి, దయాప్రాప్తురాలా, నీకు శుభం. గమనించండి, దేవుని యొక్క దూత ఆకాశము నుండి కిందకు దిగివచ్చి భయముతోనూ వణుకుతోనూ నిరాశతోనూ అయోమయ పరిస్థితుల్లో ఉన్నటువంటి ప్రజలను చూచి ఆమె చెప్పుచున్న మాట ఏమిటంటే, ఆ దూత లోపలికి వచ్చి ఆమెను చూచి, దయాప్రాప్తురాల, నీకు శుభం. దయకు ప్రాప్తులముగా మనం బ్రతకాలి. ఒకరి దయను, ఒకరి ప్రేమను, ఒకరి యొక్క ఆప్యాయతను సంపాదించేటువంటి బిడ్డలముగా మనం భూమిపై బ్రతకడం నేర్చుకోవాలి. ఎందుకంటే ఒకరి దయ మనపై ఉంటే మనల్ని వారు ప్రేమించే కొలది మనమేమవుతామంటే ఉన్నతమైన స్థాయికి వెళతాం. లోకములో మనం చూస్తూ ఉన్నాం, ఎంతోమంది ధనవంతులు వారి కలిగినది కొంతమంది పేదలను చేరదీసి వారికి సహాయ సహకారాలు అందిస్తూ ఈరోజు వారిని ఒక ఉన్నతమైనటువంటి స్థితిలోనికి తీసుకెళ్లారు. కారణం ఏమిటంటే వారి దయను పొందుకోవడం. ఈరోజు క్రైస్తవ లోకములో క్రీస్తు ప్రేమను, పెద్దల దయను, పెద్దల యొక్క కరుణను, పెద్దల యొక్క సహాయ సహకారాలను మనము పొందుకోలేక ఒక నిరాశతో బ్రతుకుచూ ఉన్నాం. ఇలాంటి సమయము ఆనాడు మరియ జీవితంలో కూడా ఏర్పడింది. మరియ చాలా దిగులుగాను
చాలా బాధగాను, చాలా కష్టముగాను, చాలా ఇబ్బందిగా ఉన్నప్పుడు దేవుని యొక్క దూత లోపలికి వచ్చి, ఈ మాటను మీరు గమనించినట్లయితే, దేవుని యొక్క నామమున, దేవుని పేరట మన యొద్దకు వచ్చిన వారిని మనము ప్రేమపూర్వకముగా వారిని ఆహ్వానించాలి. ఎప్పుడైతే వారిని ప్రేమపూర్వకముగా లోపలికి ఆహ్వానిస్తామో, వారు మనలోనికి వచ్చి, ఇక్కడ చూచినట్లయితే ఆ దూత లోపలికి వచ్చి ఆమెను చూచి, దయాప్రాప్తురాలా, నీకు శుభం. ఏం చెప్తుంది? నీకు శుభం. శుభము అను మాటకు మరి విభిన్న అర్థములు ఏమిటంటే, మంచి, మేలు, భవిష్యత్తు సంతోషముగా ఉంటది అని కొన్ని మాటలను మనం గమనించవచ్చు. అయితే మరియ జీవితము అలాంటిది కాదండి. ఎందుకంటే ఆమెకు వివాహము కాలేదు, ఆమె ఏ పురుషుడునో కలవలేదు, ఆమె కన్యకగా ఉండడం ఒక ఆశ్చర్యకరమైనటువంటిది. అలాంటి కన్యకతో దేవుని యొక్క దూత చెప్పుచున్న మాట ఏమిటంటే, దయాప్రాప్తురాలా, నీకు శుభం. ఈ శుభవచనం ఏమిటి? ఈ మంచి వార్త ఏమిటి? ఈ మంచి నాకేలా అని తనలో తాను అనుకుంటుంది. ఈరోజు ఈ మాటలు వినుచున్న నీ జీవితంలో కూడా దేవుడు ఒక శుభమును కలగజేయబోచున్నాడు. నీ కుటుంబములో శుభం కలగబోతుంది. ఎప్పుడో తెలుసా? మీరు దయకు ప్రాప్తులుగా బ్రతకడం నేర్చుకున్నప్పుడు, మీరు దయాను సంపాదించినప్పుడు, పెద్దలకు లోబడినప్పుడు, దేవుని వాక్యమును ప్రేమిస్తున్నప్పుడు, దేవుని యొక్క వాక్యానుసారమైనటువంటి జీవితమును మీరు కలిగి ఉన్నప్పుడు, మీరు దయకు ప్రాప్తులవుతారు. దయతో గమనించండి, పాపమునకు దయకు ఏ సంబంధము లేదు. పాపము వలన వచ్చు జీతము మరణమే, కానీ అది ఏమాత్రము కూడా దేవుని యొక్క దయకు దూరము చేయదు. ఎందుకంటే పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చెను. ఏ భేదము లేదు. అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోవచ్చున్నారని దేవుని వాక్యం చెప్పుచున్నది. దేవుడు అనుగ్రహించు మహిమే శుభం. పరిశుద్ధ గ్రంథములో మనము చూచినట్లయితే, మరి దానియేలు గ్రంథములు అంటాడు, నీవు బహుప్రియుడువైనందున నీకు శుభం. దేవునికి మనము ప్రియమైనటువంటి బిడ్డలముగా మారాలి. దేవునికి మనము ఇష్టమైనటువంటి జనాంగముగా బ్రతకాలి. దేవునికి మనము ఎంతో ప్రేమికులుగా బ్రతకడం అలవాటు చేసుకోవాలి. ఎందుకంటే ఆయన యొక్క దయ మనకు అవసరం. ఆయన దయ మనపై ఉన్నంత కాలం మన బ్రతుకుకు శుభము కలుగుతుంది. అశుభం అనేటువంటిది మన ఇంట వంట కనబడదు. అందుకే దావీదు భక్తుడు తన కీర్తనలు అంటున్నాడు, ఏ తెగులు నీ గుడారమును సమీపించదో, అపాయమేమియూ నీకు రాదు. ఏ తెగులు, ఏ అపాయము నీకు రాదు అంటే అశుభం, ప్రమాదములు, ఘోరములు నీ వంట ఇంట చేరకుండా ఉండాలి అంటే, ఇదిగో మనము దేవునికి ప్రియమైన బిడ్డలముగా బ్రతకడం నేర్చుకున్నప్పుడు మనకు శుభము కలుగుతుంది. శుభం, మంచి కలుగుతుంది.
మేలు కలుగుతుంది. ఆశీర్వాదమైనటువంటి జీవితాన్ని మనం అనుభవిస్తాం. ఈ మాటలు వినుచున్న నీ జీవితంలో ఒక్కసారి మీరు దయను ఎలా పోగొట్టుకుంటున్నారు? దేవునికి ఇష్టముగా ఎందుకు ఉండలేకపోతున్నారు? ఎందుకు దేవునికి ప్రియమైనటువంటి బిడ్డలుగా, కుటుంబముగా, భక్తులుగా మనం బ్రతకలేకపోతున్నామో ఒక్కసారి ఆలోచన చేసినట్లయితే, నా జీవితంలో ఈ లోక మర్యాదలను చూచి, ఈ లోక పరిస్థితులను చూచి దేవునికి మనము దూరమైపోతున్నాం. శరీర బలహీనతలు, ఆర్థిక ఇబ్బందులు, లోకములో కలుగుచున్న శ్రమలు, ఇవన్నీ మనలను దేవునికి దూరము చేసేవి. అయితే ఏదేమైనప్పటికీ దయాప్రాప్తురాలా నీకు శుభం. ఈరోజు మనము దయకు ప్రాప్తులమైతేనే శుభం అనుభవిస్తాం. దయకు ప్రాప్తులమైతేనే మేలును పొందుకుంటాం. దయకు ప్రాప్తులముగా జీవిస్తేనే మన భవిష్యత్తు ఆశీర్వాదకరముగా మారుతుందని దేవుని సేవకునిగా తెలియపరుస్తూ, ఈ క్రిస్టమస్ దినములలో మనము అనేక మంది యొక్క దయను, అనేక మంది యొక్క ప్రేమను సంపాదిస్తూ క్రీస్తు యేసు జన్మదిన వేడుకలలో పాలు పంపులు పొందొచ్చు. మరి ఇంత చక్కని ఆనందకరము, ఇంత చక్కని సంతోషకరమైనటువంటి జీవితాన్ని మనము కలిగి ఉండటం దేవుడు మనకిచ్చినటువంటి గొప్ప దయ. అందుకే దేవుని దయ ఈరోజు మనం పొందుకుంటే మనకు శుభం. దయాప్రాప్తురాలా నీకు శుభం. ఈరోజు శ్రమతో, ఇబ్బందితో, బాధతో కుమిలిపోతున్న నీకు శుభం. ఆ శుభం ఏమిటంటే, ఇదిగో నీ యొక్క కన్నీటి బ్రతుకును దేవుడు సంతోషంగా మార్చబోతున్నాడు. నీకున్నటువంటి బాధలన్నిటి నుండి దేవుడు నిన్ను రక్షించబోతున్నాడు. అదే నీకు శుభం. కనుక ఇట్టి శుభమును మీరు అనుభవించుటకై దేవునికి ఒక చక్కని జీవితాన్ని కనబరుచువారుగా, దేవునితో ఒక చక్కని సంబంధమును ఏర్పరచుకొనువారుగా మీరు బ్రతకాలని దేవుని సేవకునిగా తెలియపరుస్తూ, దేవుడు తన మాటలు మన వెనుకలు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.